ఎస్ ప్లేస్మెంట్ పడ్డది బ్రో. మెయిల్ వచ్చింది కన్ఫర్మేషన్ బై గాడ్. ఓ గ్రేట్, కంగ్రాట్స్ బ్రో. మీరు జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కానట్టుందిగా బ్రో. 1 వీకా? నేను జాయిన్ అయింది వెనస్డే, ఇవాళ ఫ్రైడే. అప్పటికే 2 డేస్ వేస్ట్ చేసారు వీళ్ళు నాకు ఈమెయిల్ యాక్సెస్ ఇవ్వడం. ఇవాళ వచ్చింది. గ్రేట్ భయ్యా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రో. ఏ ముందులే దీనిదే ముందులే. $40 మార్జిన్ మినిమం నాకు ఉండాల్సిందే. $40 మార్జినా? నా పాత కంపెనీలో పోయి అడుపు టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ఎవరు అంటే కళ్ళు నరేష్ రెడ్డి అని చెప్తారు. సూపర్. ఈడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి బ్రో. రూల్స్ రెగ్యులేషన్సా? అవన్నీ ఉండవు మన దగ్గర. రూల్స్ ఏముంది బ్రో? నేను కష్టపడ్డా, నా ప్లేస్మెంట్ నాకు వచ్చింది. రూల్స్ ఏముంది ఆడ? అట్లా కాదు భయ్యా, కొంచెం ఏం నెల్లే మాట్లాడక పని చేసుకో, ప్లేస్మెంట్ వస్తుంది. హరి ఓం తస్స. పాపం రాకేష్, ఫస్ట్ ప్లేస్మెంట్ కదా. హరి ఓం తస్స. పోతావురా, నాశనం అయిపోతావు. హలో నరేష్ యా? వాట్? హరి ఓం తస్స. హరి ఓం. పోయింది రాజేష్. ఏమైంది భయ్యా? క్యాండిడేట్ని అంత అది లేదంట, క్లయింట్ వద్దంటుండు. అరే నేను చెప్తానే ఉన్నా కదా భయ్యా. ఏంది భయ చెప్పేది? ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? అవన్నీ ఉండదు. పని చేస్తున్నా, వాడేవాడు భయ వానితో మాట్లాడానికే. నా పని నేను చేసుకుంటున్నాగా. వస్తుంది ఇంకోటి కొడతాడు, ఇంకోటి కొట్టి చూపిస్తా. భయ్యా వాని టంగు నీకు తెలియదు భయ్యా. కంగుకుంది ఏముంటది భయ్యా? పని చేసేవానికి పని చేసుకునేవానికి ప్లేస్మెంట్ వస్తుంది. పని మీద వచ్చినా నేను, ఓకే? నాకంటూ టార్గెట్ ఉంది. 3 నెలల ప్లేస్మెంట్ చేసుకోవాలి. నువ్వు వచ్చి అది చేయి, ఇది చేయి, వాళ్ళతో మాట్లాడు. ఎవరితో ఎందుకు మాట్లాడాలి? నాకు పని వస్తుంది, పని చేస్తా. నీకు పని రాదా? పని రాని వాళ్ళు చేస్తారు ఇవన్నీ. పని చేసుకో. ఓకే భయ్యా. కొడతా, ఇంకో ప్లేస్మెంట్ కొట్టి చూపిస్తా చూడు. సరే భయ్యా, ఆల్ ద బెస్ట్. అది వచ్చింది కన్ఫర్మేషన్. సూపర్ భయ్యా, స్టేట్ క్లయింట్. నువ్వు సూపర్. ఇది లెక్క. ఈసారైనా నేను చెప్పింది జర చూడు భయ్యా. అయ్యో. ఒకసారి ఎవరితోని మళ్ళా వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడంటావు? దేనికోసం వచ్చినడికి? ఇక కష్టపడేది ఎవరు రాజేష్? కష్టపడ్డది ఎవరు? నువ్వే భయ్యా. ప్లేస్మెంట్ ఎవరికి వచ్చింది? నీకే భయ్యా. హరి ఓం తస్స. ఏముంటది, ఏముంటది? మల్లాడు గురించి నువ్వు కష్టపడు, నువ్వు పని చేయి, నీ ప్లేస్మెంట్ నీకు వస్తుంది. నువ్వు పని చేయకుండా వానికి చెప్పు, వీనికి చెప్పు, అట్టుండది. ఎవ్వని పని అందిడా. హరి ఓం తస్సద్. హరి ఓం తస్సద్. ఒకసారి బ్రో. హరి ఓం తస్సద్. ఈ ప్లేస్మెంట్ పోయే ఆప్షనే లేదు. ఎందుకు భయ్యా? ఈ ప్లేస్మెంట్ క్లయింట్ వచ్చేసి మా బావ, క్యాండిడేట్ వచ్చేసి నా బామర్ది. సూపర్ భయ్యా. సమస్య లేదు. సారీ, వెండర్ కంపెనీ వచ్చేసి మా బావది, తస్సద్. క్యాండిడేట్ వచ్చేసి మా బామర్ది. ఈ ప్లేస్మెంట్ బ్యాక్అవుట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకెందుకు ప్లేస్ కాదో నేను చూస్తా. వానివి నేను నమ్ముకునే చెప్పు. హరి ఓం తస్స. హలో నరేష్ యా? వాట్ అగైన్? కమ్ ఆన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది భయ్యా? ఏం జరుగుతుంది రాజేష్ ఆఫీస్లో? నాకు అర్థం కాదు. బామర్ది క్యాండిడేట్ నావాడు, వెండర్ వచ్చేసి మా బావా, క్లయింట్ దగ్గర బడ్జెట్ లేదు, పొజిషన్ హోల్డ్. నేను చెప్పినా కదా భయ్యా, మీరేమో వింటలేరు. ఏం జరుగుతుంది భయ్య అసలు ఆఫీస్లో? ఏం చేయాలి ఇప్పుడు? వాడు పోయిండు భయ్యా. ఏం భయ్యా అసలు వీని పరిస్థితి ఏంది? వాడు డేంజర్ భయ్యా. వాంతోని మీరేమన్నా సెటిల్మెంట్ చేసుకుంటేనే మంచిది. నా ప్లేస్మెంట్లు, నా వర్క్ నాకు వచ్చింది, వాంతో నేనే ప్లేస్మెంట్ చేస్తా. మేనేజర్తో మాట్లాడదాం. మేనేజర్కే వాడంటే ఉచ్చ భయ్యా. వాడేం చేసిండు? మీరు వచ్చి 1 వీక్ అవుతుందిగా భయ్యా. అవుతుంది. మేనేజర్ ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చిండా? రాలేదు. మేనేజర్ కూడా భయపడతాడు భయ్యా వానికి. దేనికోసం? మేనేజర్ను ఆ, ఆ మధ్య ఏదో లీవ్ అడిగిండంట. ఆ, ఆయన లీవ్ ఇయ్యనన్నాడంట. ఆ. మరి ఈడు ఏం చేసి పాడాయిండో, ఆయన వాష్ బేసిన్లా అర్ధ లీటర్ రక్తం కక్కిండట. నీ అమ్మ సరిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను చెప్తున్నా మంచిగా, నువ్వు సెటిల్మెంట్ చేసుకో.
సెటిల్మెంట్ చేసుకుంటే పోయినవి కూడా వస్తాయి. ఇంకా నీవి అయ్యేవి అవుతాయి. ఇట్లనే పోతే కావు, అయినవి కూడా పోతాయి. నీ ఇష్టం మరి చూడు. సరే వాడు వస్తున్నాడులే, ఇట్రా నేను మాట్లాడతా. మంచిగా మాట్లాడుకో, సెటిల్ చేసుకో నువ్వు. హరి ఓం భయ్యా. నా పేరు హరి ఓం భయ్య కాదు, రాకేష్ కుమార్. రాకేష్ కుమార్ భయ్యా, నమస్తే. నమస్తే. రాకేష్ భయ్యా, ఇట్లా ప్లేస్మెంట్లు అవుతున్నాయి. ఇప్పటికి 2 అయినాయి, వారం అవుతుంది 2 అయినాయి. ఏమంటావు చెప్పు. చెప్పు, నువ్వే ఏం చేద్దాం? ఏం లేదు భయ్యా, టీం వర్క్ చేసుకుందాం. ఓ 10 చేస్తా, 10 ప్లేస్మెంట్లు అయితే ఒకటి నీకు ఇస్తా. ఎందుకు భయ్యా 10 ప్లేస్మెంట్లు నువ్వే తీసుకొని ఆ ఒక్కటి కూడా నువ్వే తీసుకోరాదు? సరే నువ్వే చెప్పు, ఏం చేద్దామో చెప్పు. ఓకే, ఫెయిర్గా చెప్పాలంటే ఫస్ట్ ఒకటి నాకి, ఒకటి నువ్వు తీసుకో, యాజ్ అ టీమ్ వర్క్. ఓకే. సరే భయ్యా, అట్లే చేద్దాం. ఓకే భయ్యా, మరి ఇప్పుడు ప్లేస్మెంట్లు బ్యాక్అవుట్ అయినాయి, మరి ఏం చేద్దాం అవి? హరి ఓం చేద్దాం. సరే భయ్యా. హరి ఓం తస్సత్. హలో. Hey, how are you? Yeah, tell me. Hey, come on, it's great to hear that. Okay, so let's start the onboarding paperwork. Thank you very much. Rakesh Anna, Hari Om. Hello, Naresh speaking. Hey George, tell me. Oh my God, it's really great to hear that. Thank you very much. Thank you హరి very much. ఓం తస్సత్. రాకేష్ భయ్యా, 2 అయినాయి. హరి ఓం తస్సా. భయ్యా మనకి 2 అయినాయి కదా, ఒకటి నువ్వు తీసేసుకో. స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నువ్వు తీసేసుకో. మాస్టర్ డేటా నేను తీసేసుకుంటా. మార్జిన్ ఎంత? స్టేట్ 20, మాస్టర్ 40. స్టేట్ నువ్వు తీసుకో, మాస్టర్ నేను తీసుకుంటా. సరే కానీ అట్లే. ఓకే. హరి ఓం తస్సా. ఏంది భయాడు? వాడు చాలా డేంజర్ భయ్యా. ఏంటి ఎప్పుడు ఇంతనాడు? ఇంతే భయాడు. సో ఎవరికి ప్లేస్మెంట్ పడ్డా ఇవ్వాల్సిందేనా? ఖచ్చితంగా ఇయ్యాల్సిందే భయ్యా. మరి ఏంది పరిష్కారం ఏంది? మీకోటి తెలుసా, ఈ ఫ్లోర్ మీద అందట్లా టాపర్ వాడే. ఒక్కొక్కరి దగ్గర ఇన్ని ప్లేస్మెంట్ దొబ్బిన తర్వాత టాపర్ కాకపోతే ఇంకేమవుతాడు? అందరు ఇయ్యాల్సిందే భయ్యా. మరి ఇంత పరిశాన్లా మరి ఏందబ్బా, ఎట్లా పని చేస్తున్నావు? బయటకు వెళ్ళిపోలేవా నువ్వు? బయటకు వెళ్ళి చేసుకోలేవా? నాకు అమాసపున్నానికి ఎప్పుడోసారి అవుతుంది భయ్యా. ఆడు నన్ను కూడా వదలడు, నేను కూడా ఇయ్యాల్సిందే. కాదు బ్రో, బయటకు పోయి పని చేసుకోవచ్చు, ఇన్నే కూర్చునే బదులు. నాకు వచ్చేదే అంతంత మాత్రం భయ్యా. నాకు బయట జాబ్ వచ్చేది కష్టం, అందుకే ఇక్కడ చేసుకుంటున్నా. ఏంలే. సరే కానీ మరి